జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను రమారావి. మనకందరికీ ఒక ప్రశ్న వస్తూ ఉంటుందండి కామన్గా. ఈ కష్టాలు ఎప్పుడు తొలుగుతాయిరా దేవుడా? అది చిన్న కష్టం, పెద్ద కష్టం, అన్నిటికీ మనం అదే ప్రశ్నించుకుంటూ ఉంటాం. అసలు కష్టాలు తొలుగుతాయా, తొలగవా జీవితంలో? తొలుగుతాయి, తొలగవు, 2 ఆన్సర్లు వస్తాయండి దానికి. కష్టం తొలగిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. సముద్రంలో అలల్లాంటివి జీవితంలో కష్టాలు. ఒక్కొక్కసారి పెద్ద కష్టం వస్తుంది, అదే తట్టుకుంటాం మనం. చిన్న చిన్న కష్టాలకు విసిగిపోతూ ఉంటాం. ఏదైనా ఒక సొల్యూషన్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. దానికి సొల్యూషన్ దొరికి 2 రోజులు స్థిమితంగా ఉన్నానరా దేవుడా అనుకోగానే మళ్ళీ కొత్తది వస్తూ ఉంటుంది. ఇది అత్యంత సహజమైన విషయం అండి. జీవితంలో సుఖదుఖాలు అవి అలా నడుస్తూ ఉంటాయి. సైకిల్ చక్రం లాగా ఉంటుంది జీవితం. ఓ చక్రము ఒకసారి కిందైన భాగం మళ్ళీ మీదవుతుంది, మీదైన భాగం కింద అవుతుంది. ఈ కింద మీదలు ఎవ్వరికీ తప్పవు. అబ్బే కాదండి, మాకు బోల్డు కష్టాలు ఉన్నాయి, మా పక్కింటో కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకి కష్టాలు లేవని అనుకోకూడదు. వాళ్ళకి తగింది వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి చారులోకి కరివేపాకు దొరక్కపోవడం కూడా పెద్ద కష్టంగా ఉంటుంది. ఇంకోళ్ళకి పూజకి తులసిమాల దొరకపోవడం ఓ కష్టం. ఇవి కాకుండా అన్నం దొరకని వాడు, నీళ్ళకి అవకాశం లేని వాళ్ళు, కనీసం కూరకి కూడా నోచుకోకుండా ఎప్పుడూ పచ్చళ్ళు వేసుకునే తినాల్సిన జీవితాలు ఉండేవాళ్ళు, అవన్నీ పెద్ద పెద్ద కష్టాలు. అవి చాలా పెద్దవి. పిల్లల అనారోగ్యం, ఇంట్లో పెద్దవాళ్ళు మరణించడం, లేదా సహచరులలో ఒకళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళని పిల్లల్ని పెంచుకోలేకపోవటం, చదివిన చదువుకి సరిపడా ఉద్యోగం రాకపోవటం, కెరీర్ సరిగ్గా ముందుకెళ్ళకపోవటం, ఇవన్నీ పెద్ద కష్టాలు. ఇప్పుడు చారులో కరివేపాకు లేకపోతే ఎంత దిగులుగా ఉంటుంది. ఇది ఉండదండి, దేనికేం దిగులు అక్కర్లేదు, దానికి దిగులు పడే వాళ్ళు కూడా ఉంటారు. చిన్నది, అయ్యో నేను ఎప్పుడు చూసినా ఇలాగే అవుతుంది, నేనేం చేయదలుచుకుని అలాగే అవుతుంది. ఏదో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాం, సమయానికి ఇంట్లో బెల్లం ఉండదు, తినేయాలనిపిస్తుంది స్వీట్ ఏదైనా, అది దొరకదు, చాలా బెంగ, మనకు టెన్షన్, చాలా మనకు దిగులు. ఈ చిన్న చిన్న వాటికి దిగులు పడతామా, పెద్ద పెద్ద వాటికి దిగులు పడతామా అండి? దిగులు పడకూడదు వీటికి వాటికి కూడాను. ఎప్పుడు ఏది దొరుకుతుందో, ఏది కుదురుతుందో దాంతో జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. నేను ఎప్పుడు ఎవ్వరికి ఏ ద్రోహము చేయలేదు, తెలిసి నేను ఎవ్వరికి ఏం చేయలేదు, అయినా నాకు ఈ కష్టం వచ్చిందని దుఃఖపడే వాళ్ళు కూడా ఉంటారు. అందులో వివాహాలు ఫెయిల్ అయిపోవటము, సంతానం కలక్కపోవటము, సహచరులు వెళ్ళిపోవటము, పిల్లలకి ఏదైనా ప్రమాదాలు రావటము, మనకే ఈ వ్యాపారాల్లో నష్టం రావటం. నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదండి, అయినా కూడా నాకు ఇది వచ్చేసింది, నాకు ఇలా కష్టం వచ్చిందని దిగులు పడి, దుర్మార్గులందరూ బాగున్నారు, నేనేమిటో ఇలా అయిపోయాను అని కూడా దిగులుస్తూ ఉంటుంది మనకి. మనం కర్మానుభవాన్ని నమ్మాలండి. ఇలాంటప్పుడు ఈ జన్మలో, ఈ జీవితంలో మనం ఏ తప్పులు చేయకపోయినా, మన అమ్మా నాన్నలు, మన ముందు తరాల్లో వాళ్ళు చేసిన తప్పుల తాలూకు శిక్షలు మనం అనుభవించాల్సి వస్తుంది కొంత పర్సెంటేజ్. ఇదే కాకుండా ముందు జన్మలో మనం ఇంతకుముందు ఎక్కడైతే పుట్టామో అక్కడ నుంచి మనం మోసుకొచ్చిన సంచిత పాపము అంటారు, మోసుకొచ్చిన పాపం చద్దిమూట, దానివల్ల కూడా మనం ఇప్పుడు ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అది నాకు తెలియదు కదా, నేను ఎందుకు అనుభవించాలి అని మనకు చాలా దుఃఖంగా ఉంటుంది. అది సహజమైందేనండి, మీ దుఃఖం అలా దుఃఖపడకూడదని చెప్పటం లేదు నేను. మనకి హిందూయిజంలో కర్మానుభవాన్ని గురించి తప్పకుండా చెప్తారు. కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఈ కర్మ పరిపక్వత చెందాలి, అది పూర్తిగా ఆ ఫలితాన్ని మనం అనుభవించాలి. మనకి ఏ కష్టం వచ్చిందో ఆ బరువుని మోసేసి, భగవంతుడా దీన్ని నేను మోస్తున్నాను, ఇతరత్రా నాకు ఇబ్బందులు రాకుండా చూడు అని భగవంతుడి మీద భారం వేసి చేయగలిగినంత మంచిని చేస్తే ఈ కష్టం నుంచి మనం క్రమంగా తప్పించేసుకుంటాం. నాకే ఎందుకు వచ్చిందని దుఃఖపడుతున్నా మనం థింకింగ్ ఫీలింగ్లోకి లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందులో నుంచి బయటపడలేకపోతాం. లేదా వీళ్ళ వల్లే వచ్చిందని ఎవరినైనా శిక్షించడానికి పూనుకుంటే అది తర్వాత జన్మకి కర్మానుభవంగా మిగిలిపోతుంది, కర్మఫలంగా మిగులుతుంది. ఇది కాకుండా ఇక నా వల్ల కాదని జీవితాన్ని చాలించుకున్నా కూడా మళ్ళీ మనం ఇది అనుభవించక తప్పదు.
కాబట్టి వచ్చిన అనుభవాన్ని, ఏ ఇబ్బంది అయితే మనకి ఎదురయ్యిందో దాన్ని ధైర్యంతో, భగవంతుని పట్ల విశ్వాసంతో మనం జయించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే నాలిక మీద చేదులాగా. మనం ఏదో తినేస్తాం, ఒక మాత్ర వేసుకుంటాం, నోరంతా చేదుగా అయిపోతుంది, దాన్ని తీలేం. కాసిన మంచినీళ్ళు తాగి, కాసిన ఆరగారగా నీళ్లు తాగి, కాస్త ఒక తేనో, కొంచెం ఒక చెంచాడు తేనో, లేకపోతే ఒక స్పూన్ పంచదార, ఒక పటి బెల్లం ముక్క, ఒక బెల్లం ముక్క బుగ్గన పెట్టుకుని క్రమంగా ఆ చేదుని పోగొట్టుకుంటాం కదా. ఇది చేస్తాం అందరం. అలాగే జీవితంలో వచ్చిన కష్టాన్ని అనుభవించేస్తే తీరిపోతుంది. దాన్ని ఆపేయాలనో వాయిదా వేయాలనో చూడకూడదు. దీనికి మీకు పూర్తి ప్రమాణం భగవద్గీతేనండి. భగవద్గీత చదివితే మనకి ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, దీన్ని ఎట్లా తప్పించుకోవాలి అనే మార్గం తెలుస్తుంది. గీతా సారాంశాన్ని తెలుసుకోండి. ఒక్కసారి గనక మనకు అది అర్థమైతే ఈ కష్టపడుతున్న సమయాన్ని మనం సులువుగా దాటేస్తాం. కష్టం ఉంటుంది, ఉండక తప్పదు, కానీ దాన్ని మనం ఈజీగా దాటగలుగుతాం. ఇది సహజమైనదేనని, ఈ ప్రతి జీవికి ఇలాంటివి తప్పవని, మనం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదని మనకి అర్థమవుతుంది. అప్పుడు మనకి సులువుగా ఉంటుంది. నాకే వచ్చిందిరా దేవుడా అని ఏడుస్తుంటే బరువు అయిపోతుంది. అనుభవించి ఈ కష్టాన్ని తీర్చేసుకుందాం అని అనుకుంటే సులువుగా వెళ్ళిపోతుందండి. ధైర్యంగా, సాహసవంతంగా దాటేస్తాం మనం దాన్ని. భగవద్గీత సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రతి వాళ్ళు. ఇప్పుడు మనమున్న ఈ పాండమిక్ కండిషన్లో మనకి గీతాసారం చాలా అవసరమండి. అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది బ్రతకటానికి. వచ్చిన కష్టాన్ని అధిగమించే ధైర్యాన్ని మనకిస్తుంది. మనకి ధైర్యాన్ని, తర్వాత జీవితం పట్ల నమ్మకాన్ని ఇచ్చే భగవద్గీతని జీవితానికి ఆలంబనగా చేసుకోండి. ఇది ఒక ఊతకర్ర. అది మనకి ముందే మనకి తాత తండ్రులు నేర్పించి వెళ్ళారు. జ్ఞాపకంగా భగవద్గీతను తెలుసుకోండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే కష్టాలు మనని పెద్దగా బాధించవు. వస్తూ పోతూ ఉంటాయి, పగలు రాత్రిలాగా, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.